స్వాగతం TDM 24 న్యూస్ కు. రామావర్గంలోనే నిజమైన సంఘ సంవత్సరం రామానుజాచార్యులు. నేను అంటున్నా, ఒక 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు మంత్రం కేవలం బ్రాహ్మణ ఆధీనంలోనే ఉండదు. మంత్రం సందేశం ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరాలని చెప్పి, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్న సమయంలో, మెజారిటీ బ్రాహ్మణ అనుకున్న సమయంలో అది తప్పు. మంత్రం అన్ని వర్గాలకు చేరాలని చెప్పి గుడి మెట్ల మీదకి ఎక్కి, గోపురం మీదకి ఎక్కి అందరికి వినిపించేలాగా చేసింది ఎవరు? రామానుజాచార్యులు. నేను అంటున్నా, మంత్రం బ్రాహ్మణుల చేతిలో ఉండాలని అనుకుంటున్న రోజుల్లో మంత్రం అందరికి వెళ్ళాలని చెప్పి అంటున్నది సంస్కరణవాదం కదా. ఆనాడు 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు గుడి గోపురం మీదకి ఎక్కి మంత్రం అందరికి చేరే విధంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఇది ఆచారానికి విరుద్ధమని చెప్పి ఆయన అడ్డం పడ్డారు కదా. మీరు అడ్డం పడ్డే బ్రాహ్మణుల వారసులా, సమాజంలో అన్ని వర్గాలకు మంత్రం చేరాలని అన్న రామానుజాచార్య వారసులా? మేము ఆ బ్రాహ్మణ పెద్ద అయిన సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్యులకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. మంత్రం కేవలం బ్రాహ్మణులు మాత్రమే మంత్రం వాళ్ళని చేయాలని చెప్పి మాదిలో ఉందని చెప్పేట రోజులు అందరికి పోవాలని చెప్పి ఆయన మేము దాన్ని ముందుకు నడుపుతున్నాం. దానికి కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఖచ్చితంగా హిందూ దేవాలయంలో దళితులకు, అస్పృశ్యులకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పి పాఠం చేశారు. 1930లో దళితులకు అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని చెప్పి పాఠం చేశారు. నాసిక్ పోరాటం అదే కదా, అంబేద్కర్ చేసిందే కదా నాసిక్ పోరాటం. అంటే కాలంలో మంత్రాలు అందరికి చేరాలని చెప్పుకుంటున్న కాలంలో అడ్డుపడ్డది ఎవరో మీ అందరికి తెలుసు. అక్కడ బ్రాహ్మణ సమాజం అడ్డుపడ్డది. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పి నాసిక్ పాఠం అంబేద్కర్ చేస్తున్న రోజుల్లో మరి అడ్డంపడ్డది ఏ వర్గం? బ్రాహ్మణ వర్గం అడ్డంపడ్డది. ఇప్పుడు దానివల్ల ఇవాళ అన్ని దేవాలయాల్లోకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ పోరాటం చేశారు. రాజ్యాంగంలో ఎలాంటి వివక్ష ఉండదు, ఏ దేవాలయానికి వెళ్ళినా ఎవరిని వివక్ష చూపట్టని చెప్పి రాజ్యాంగం రాశారు. ఇప్పుడు మెజారిటీ దేవాలయాల్లోకి అందరు వెళ్తుంటారు కదా, అక్కడక్కడ వివక్ష కొనసాగుతున్నా, అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా అన్ని దేవాలయాలకు అందరు వెళ్తున్నారు కదా. అంటే సమానత్వం వైపు అడుగు వేయడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు మేమంటున్నామంటే ఆ గర్భగుడిలోనే మా పూజారులు ఉండాలని అంటున్నాం. ఒకనాడు మంత్రాలు అందరికీ చేరాలని ఆయన అన్నాడు. గుడిలోకి అందరికి ప్రవేశించకుండా ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నాను. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ను మరింత ముందుకు తీసుకెళ్ళడం కాదా? దీనివల్ల మనం బలపడతామా బలహీనపడతామా? అసలు ఎందుకు కలవరపడుతున్నారు? అందులో ఒక వర్గమే ఎందుకు కలవరపడుతున్నది? కానీ ఒకటి మాత్రం స్పష్టం, అంబేద్కర్ కాలంలో దేవాలయ ప్రవేశం దళితులకు వద్దని చెప్పి రోడ్ మీదకి వచ్చింది కూడా బ్రాహ్మణ వర్గమే. ఇప్పుడు దీని మీద మాట్లాడండి. ఎందుకంటే అయోధ్యతో పాటు మళ్ళీ చెప్తున్నా, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు అన్నింటిలో ఖచ్చితంగా ప్రధాన పూజారులుగా బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. కేంద్ర వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా, వైద్య వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటరీకి వెళితే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజారులు ఎందుకు ఉండదు? ఓకే, యేసుక్రీస్తుని నమ్ముకున్న కాడ వాళ్ళు ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతారు, ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతారు, బీసీలు నమ్ముకుంటే బీసీలు పాస్టర్లు అవుతారు, ఓసీలు నమ్ముకుంటే వాళ్ళే ఎక్కువ మంది పాస్టర్లు కూర్చున్నారు.
చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులు ఎందుకు కావద్దు? నేను అయోధ్య గుడికే సెంటర్. ఈ దేశంలో చర్చ జరుగుతున్నది ఏ గుడి మీద? జరిగింది ఏ గుడి మీద? పోరాటం జరిగింది ఏ గుడి మీద? అయోధ్య కదా. నేను అయోధ్య గురించే మాట్లాడుతున్నాను. అయోధ్య గురించి మాట్లాడితే అది అన్నిటికి వర్తిస్తుంది అని అర్థం. ఇంకా నేను దేని గురించి మాట్లాడినా అన్నిటికి వర్తిస్తుంది అని అనుకోరు, కానీ అయోధ్య గురించి మాట్లాడితే అందరికి అన్ని దేవాలకు వర్తిస్తుంది అని అర్థం. అయోధ్యలోనే పుట్టిన రాముడు క్షత్రుడే కదా. రాముడు క్షత్రుడే కదా. దశరథ మహారాజు కొడుకే కదా. నేను అంటున్నా, రాముడు క్షత్రుడవుతే ఆ క్షత్రుడికి శూద్రాన్ని పడుతున్న వాళ్ళు, దళితులను పడుతున్న వాళ్ళు, గిరిజనులను పడుతున్న వాళ్ళు అన్ని స్థాయిలో అండగా నిలబడ్డారు. అన్ని స్థాయిలో అండగా నిలబడ్డారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? శత్రుడైన రాముడు రావణాసురుడితో యుద్ధం చేసే సమయానికి అయోధ్య నుంచి రాముడు, లక్ష్మణుడు, సీత మాత్రం వెళ్ళారు. ఆయుధాలతో కాకుండా వెళ్ళారు. నార బట్టలు కట్టుకొని ఆంజనేయుడి, సుగ్రీవుడి నాయకత్వంలో మా వానర సైన్యం పడుతున్న సైన్యమే కదా. ఇప్పుడు అయోధ్య నుంచి ఆయుధాలు తీసుకెళ్ళలేదు కదా. అయోధ్య నుంచి సైన్యం వెళ్ళలేదు కదా. అక్కడ రాముడు యుద్ధంలో ఆ యుద్ధాన్ని గొలిపించడం కోసం సైన్యంగా మారింది. ఆయుధాలతో యుద్ధం చేసినది ఎవరు? వానర సైన్యం. దానికి నేతృత్వం వహించింది ఎవరు? ఆంజనేయుడు, సుగ్రీవుడు. వాళ్ళని గైడ్ చేసి యుద్ధంలో విజయం వైపు నడిపింది ఎవరు? జాంబవంతుడు. వాళ్ళని గైడ్ చేసి యుద్ధంలో నడిపింది ఎవరు? జాంబవంతుడు. జాంబవంతుడు అని ఎవరంటూ దగ్గర తీసుకున్నది ఎవరు? కాపాడుకున్నది ఎవరు? వాల్మీకి. ఆశ్రమంలోకి తీసుకున్నది ఎవరు? వాల్మీకి. లవకుశుని పెంచదేసి విద్యాబుద్ధులు నేర్పింది ఎవరు? వాల్మీకి. రాముడు పట్టాభిషేకంలో రామాయణం వినిపించింది ఎవరితోటి? లవకుశులతోటి. ఓకే, రాముడి చరిత్ర ప్రపంచానికి గొప్పగా అందించింది ఎవరు? వాల్మీకి. అంటే సీతకు రక్షణ కల్పించే కాడ, సీతగారికి శక్తం ఇచ్చే కాడ, కొడుకులను ప్రయోజకులు చేసే కాడ, ఆయన చరిత్రను రాసే కాడ మా పీసీ ఉన్నాడు కదా వాల్మీకి. అదే సమయంలో మీ సోదరుగా ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు బాబ్రీ మసీదు కూలాలి, రామ మందిరం కట్టాలని చెప్పి యుద్ధం అయితే నడిచింది కదా. బాబ్రీ మసీదు కూలాలి, కూర్చాలి, రామ మందిరం నిర్మించాలి, యుద్ధం నడిపింది కదా. నేను అంటున్నా, అది 2002 కదా. అంతకుముందు 92 కదా. అంతకుముందు ఒక విషయం గుర్తు చేస్తున్నా. 1989 శంకుస్థాపన చేసింది ఎవరు? బీహార్కు చెందిన దళిత నాయకుడు కామేశ్వర్ చౌపాల్. ఇది చరిత్రలో ఉన్నది కదా. 92లో బాబ్రీ మసీద్ కూల్చబడ్డది. 89లో ఎక్కడ? 1989 రామ మందిర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 1989లో వివాదాస్పద స్థలానికి సమీపంలో కేటాయించిన భూమిలో ఈ శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన చేసింది ఎవరు అంటే కామేశ్వర్ చౌపాల్, బీహార్ సంబంధించిన దళితుడు. ఇది మీ చరిత్ర ఉన్నది కదా. ఓకే, ఇప్పుడు అయోధ్య మందిరం చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అయోధ్య మందిరం నిర్మాణంలో కార్మికులుగా రాళ్ళెత్తింది, ఇటుకెత్తింది, నిర్మాణం చేసింది, ఆ స్థాయిలో నిర్మించింది కార్మిక వర్గంలో అన్ని వర్గాలు ఉన్నారు కదా. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు కదా. అంటే కష్టపడ్డారు కదా, చెమట వచ్చారు కదా. పోనీ అది పక్కకు పెడదాం.
పోనీ అది పక్కన పెడదాం. ఇంకొకటి, ఇప్పుడు మొన్న అయోధ్య పునఃప్రారంభించబడ్డది. బాలరాముడిని అక్కడ తీసుకెళ్లారు. బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు. మీరు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు. ఆ విగ్రహం బాలరాముడి రూపంగానే, ఆయన చూస్తేనే బాలరాముడు అన్నట్టుగా, ప్రపంచ ప్రజల హృదయాల్లో ఇతనే బాలరాముడు అన్నట్టుగా ఆ విగ్రహాన్ని చెక్కింది కర్ణాటక సంబంధించిన అరుణ్ యోగరాజ్. విశ్వబ్రాహ్మణుడు కదా, మా బీసీనే కదా. అరుణ్ యోగరాజ్ కర్ణాటక సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించిన మా బీసీనే కదా, మా బీసీనే కదా. ఓకే, బాబ్రీ మసీద్ స్థానంలో రామ మందిరం కట్టాలని ఎన్నటి కాల 500 సంవత్సరాల నాటి నుంచి ఉన్న కళ. ఆ కళను నెరవేర్చడంలో, ఆ కళ నెరవేర్చిన దాంట్లో స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంతో మంది ప్రధానమంత్రులైనరు. మరి ఏ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మళ్ళా రామ మందిరం ప్రారంభించబడ్డది, బాలరాముడు మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోనే 500 సంవత్సరాల హిందూ ఆకాంక్ష నెరవేరింది కదా. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రాహ్మణుడే కాదు కదా, ఆయన బీసీనే కదా. పోనీ బ్రాహ్మణేతరుడు కదా, ఆయన బీసీనే కదా, బ్రాహ్మణేతరుడు కదా. నేను అంటున్నా, శత్రుడైన రాముడికి అండముండి రావణ యుద్ధంలో గెలిపించే కాడ వేల మంది మా ఆదివాసులు చచ్చిపోతారు. ఆయన వానర సైన్యం గెలిపిస్తుంది. మేము గెలిపించే కాడు ఉన్నాం. దళితులు గైడ్ చేసే కాడ జాంబోడు ఉన్నాడు. సీత గారికి షెల్టర్ ఇచ్చే కాడ, లవకుశలను పెంచి పెద్ద చేసే కాడ, రాముని చరిత్ర రాసే కాడ మా బీసీ వాల్మీకి ఉంటాడు. మా దళితుడు అక్కడ మొట్టమొదటి శంకుస్థాపన చేస్తాడు. ఆ గుడిని కట్టే కాడ 199 మంది అనగాన వర్గాలు ఉంటారు. విగ్రహం చెక్కే కాడ మా యోగిరాజు, మా బీసీ ఉంటాడు. అన్ని చోట్ల మేము ఉన్నాం కదా. గర్భగుడి కాడ పూజలు చేసే కాడ పూజారులు ఎందుకు ఉండదు? మీరు ఎక్కడ లేని వాళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? మీరు ఎక్కడ లేని వాళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? మేము అంతటి ఉన్న వాళ్ళకి అక్కడ ఎందుకు ఉండద్దు? మేము అన్ని చోట్ల ఉన్న వాళ్ళకి అక్కడనే ఎందుకు ఉండద్దు? మీరు ఎక్కడ లేని వాళ్ళకి అక్కడనే ఎందుకుంటారు? అందువల్ల ఒకే చోట ఎవరి పెత్తనం ఉండదు అని అంటున్నాం. ఒకే చోట ఎవరి ఆధిపత్యం ఉండదు అంటున్నాం. అంత అందంగా తీర్చిదిద్దిన రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దిన నా బీసీలకు లేని హక్కు, ఆ గుడి నిర్మాణం చేసిన నా అనగాన వర్గాలకు లేని హక్కు, శిలాఫలకం వేసిన నా దళితులకు లేని హక్కు, రాముడిని గెలిపించడానికి ప్రయత్నం చేసిన నా ఆదివాసులకు లేని హక్కు, రాముని యుద్ధంలో రాముడికి అండగా గైడ్ చేసిన నా దళితులకు లేని హక్కు, రాముడి చరిత్ర రాసిన TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం